ఇవాళ ప్రభుత్వాలు ఏవి కూడా మన మాట వింటలేదు, మనం ఉన్నామని పట్టించుకుంటలేము. మనం ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని టీవీలలో ఎన్ని ఛానళ్లలో భారతదేశం అంతా ఖమ్మం ఆడబిడ్డల దుఃఖం చూపించినా కూడా ముఖ్యమంత్రి గారు గాని ఇక్కడున్న మంత్రులు గాని కనీసం స్పందిస్తలేరు. కాబట్టి ఇవాళ మనకు దిక్కు ధైర్యం మనలాంటి వాళ్ళందరికీ హక్కులు ఈ దేశంలో కల్పించినటువంటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి మనం ఇక్కడ నుండి బయలుదేరి వెళ్లి మన బాధ ఆయనతోనే చెప్పుకుందాం. ఎందుకంటే వీళ్ళకి కళ్ళు లేవు, చెవులు లేవు. ఆయనకు చెప్పుకుంటేనన్నా సిగ్గొస్తుందేమో అనే ఒక ఆలోచనతో వెళ్దాం. ఎందుకంటే కలెక్టర్ గారు 14 రోజుల నుంచి ఈ శిబిరాన్ని సందర్శించకపోవడం అమానుషం, దారుణం. ఇవాళ ప్రజావాణి ఉన్నది, ప్రజల యొక్క వాణి, ప్రజల యొక్క గొంతు వినాలి. కాబట్టి మనం కూడా పోయి మన గొంతు వినిపిద్దాం. మరి మా ఆడబిడ్డలు నడుస్తారా? అందరూ పక్కన ఆకలి అయితే లేదు కదా, నడుస్తారు కదా బలంగా. అన్నల కంటే ఎక్కువ నడవాలి మనం. ఓకేనా? జై తెలంగాణ.